ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభప్రదమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో మనందరికీ కూడా గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. నా దాగుచోటు నీవే అని కీర్తనకారుడు అన్నట్టుగా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరొక రోజును మన జీవితాల్లో ఆయన బహుమానంగా అనుగ్రహించారు. మన శక్తి, మన బలం, మన జ్ఞానం ఏదీ కాదు, కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మనం ప్రభువులో ఆనందించగలుగుతున్నాం, ఆయన్ను ఆరాధించగలుగుతున్నాం. పౌలు మహాశయుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టే అయ్యున్నానని. మనం కూడా ఖచ్చితంగా ఆ మాటను నమ్మాలి, విశ్వసించాలి, పలకాలి. లార్డ్, వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్ జస్ట్ బై యువర్ గ్రేస్. కేవలం నీ కృప ద్వారా మాత్రమే, కృప తప్ప మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానాలు ప్రతిరోజు మనం వింటున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో పొందుపరచబడి ఉన్న నిక్షిప్తమైన నిధులు దేవుని వాగ్దానాలు. వాటిని ధ్యానం చేయడం వలన, వాటిని క్లెయిమ్ చేయడం వలన దేవుని దీవెనలు మనం కూడా అనుభవించగలుగుతాం. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 18వ కీర్తన 48వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. Psalm 18 and verse 48. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. చూడండి, ఈ మాటను మనం చూస్తే, నా శత్రువుల చేతుల్లోంచి నీవు నన్ను విడిపిస్తావు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తలను పైకెత్తి నన్ను హెచ్చించువాడు నీవే. ఎంత చక్కని మాట. కీర్తనకారుడు తన అనుభవాల నుంచి మాటలు రాసుకుంటూ వచ్చాడు. శత్రువులు చాలాసార్లు మానవ జీవితంలో శత్రు సమూహాలు అనేవి చెలరేగుతూ ఉంటాయి. నీ జీవితంలో కూడా బహుశా శత్రువులు ఉన్నారేమో. అంటే నీవు అనుకుని నువ్వు చేసుకున్న శత్రువులు కాదు, కానీ వారే ఉత్తమమైన వాటిని నీవు అనుసరిస్తున్నందుకు శత్రువులు అయ్యారేమో కదా. దావీదు భక్తుడు తాను చేసిన మంచికి శత్రుత్వం తెచ్చుకున్నాడు. సౌలుకు మరియు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేశాడు, వారందరి ప్రాణాలు కాపాడాడు, వారు దాసులు అవ్వకుండా అడ్డుకున్నాడు. అలాంటి దావీదు వారికి శత్రువు అయిపోయాడు. చాలాసార్లు జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అంత మాత్రమే కాకుండా దావీదు ఒకనొక సందర్భంలో ఏమంటాడంటే, ప్రభువా నన్ను చుట్టుకొని ఉన్న నా ప్రాణశత్రువుల కంటే అనే మాట వాడాడు. ప్రాణశత్రువులు ఏంటి? ప్రాణమిత్రులనే మాట వింటాం. నా కోసం ప్రాణం పెడతాడండి నా మిత్రుడు, ప్రాణ స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇలాంటి మాటలన్నీ విన్నాం కదా. అయితే భక్తుడు అంటాడు ప్రాణశత్రువులు అన్నాడు. అంటే ఈ శత్రువులు ఎలాంటి వారంటే, దావీదు ప్రాణాన్ని తీసేయాలని ఆలోచన చేసే శత్రువులు వీళ్ళు. కొంతమంది శత్రువులు మన డబ్బును ఆశిస్తారేమో, కొంతమంది శత్రువులు బహుశా నిందల అవమానాలు వేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది కఠినమైన భయంకర శత్రువులు ఉంటారు, ప్రాణాన్నే కోరుకునేవారు, ప్రాణాన్నే ఆశించేవారు. దావీది కట్ట అలాంటి శత్రువులు ఉన్నారట, ప్రాణశత్రువులు. అయితే ప్రభువా, నీవు నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించే దేవుడు. మీకు విషయం తెలుసా? నీ దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన్ను వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో వినమ్రతతో ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకుని దేవుని సన్నిధిలో దీన మనసుతో వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు విడుదల దయచేయగలిగిన వాడు. ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. చాలామంది నీకు కీడు చేయాలని చూస్తున్నారేమో. నీకు తెలియకుండానే దేవుడు చాలాసార్లు నేను తప్పించాడు. నీ వరకు రాకుండానే దేవుడు చాలాసార్లు శత్రువుల పన్నాగాలన్నీ కూడా ఆయన తొలగించాడు. కాబట్టి నేటికి నువ్వు సజీవుడిగా ఉన్నావు, నేటికి నేను సజీవుడిగా ఉన్నాను. శత్రువు మౌనంగా ఉండలేదు, కానీ దేవుడు అంతకన్నా ఎక్కువగా మన పక్షమును వహించి, మన పక్షముగా ఆయన పోరాడుతూ, యుద్ధం యెహోవాదే అన్నట్టుగా ఆయన మన పక్షంగా పోరాడుతున్న దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావా, స్తుతిస్తున్నావా? నీవు నన్ను విడిపిస్తావు నాయన, నా మీదకి లేచువారి కంటే హెచ్చుగా నీవు నా తల హెచ్చించి ఉన్నావు. ఎంత చక్కని మాట ఇది. దేవుడు ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అనే మాట మీరు చదివారు కదా 75వ కీర్తనలో. దేవుడు నిజమైన హెచ్చింపును మనకిస్తాడు. మళ్ళీ మనం హెచ్చించుకోవడం వేరు, దేవుడు మనల్ని హెచ్చించడం వేరు. ఎవరైతే ఆయన చేతులకు తమ జీవితాలు సమర్పిస్తున్నారో దేవుడు వారిని హెచ్చిస్తాడట. వారి మీదకి లేచు వారి కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. చాలామంది నిన్ను చూసి హేళన చేస్తున్నారా? అపహాస్య గీతాలు పాడుతున్నారా? నిన్ను చూసి హేళనాస్పదంగానే ఉన్నావా? ఈరోజు దేవుడు నీ తల ఎత్తడానికి ఇష్టపడుతున్నాడు ఆయన.
నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టే దేవుడు. గుంటలో పడిపోయిన యోసేపును సింహాసనం వరకు తీసుకెళ్ళింది ఎవరు? దేవుడే. యోసేపు తన శక్తి సామర్థ్యాల ద్వారా ఆ స్థానానికి రాలేదు, కానీ దేవుని అనుగ్రహం ద్వారా, గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ జోసెఫ్. దేవుని యొక్క అనుగ్రహం యోసేపు మీద ఉంది కాబట్టే యోసేపు ఆ స్థానానికి వెళ్ళగలిగాడు. గుంటలో నుండి తీయబడి సింహాసనం మీద కూర్చున్నాడు. తన గుంటలో వేసిన అన్నలు సహాయం కోసం యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు తల వారి తలల కన్నా ఉన్నతమైన స్థితిలో ఉంది. దేవుడు హెచ్చించాడు యోసేపుని. కొన్నిసార్లు దుఃఖపడుతున్నామేమో, వేదన పడుతున్నామేమో, వెస్లీ గారు మమ్మల్ని పట్టించుకునే ఎవరు లేరండి, మాతో మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరండి, అందరూ మమ్మల్ని ఐసోలేట్ చేశారండి, అందరూ మమ్మల్ని వెలివేస్తున్నారండి, అందరూ మమ్మల్ని ప్రక్కన పెట్టేశారండి, మా వైపు ఎవరూ చూడడం లేదండి, మా స్థితిగతులన్నీ కూడా దుర్భరంగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, వినో, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు ఉండండి. ఆయన చేయి బలిష్టమైంది. ఎంతోమందిని లేవనెత్తిన చేయి, ఎంతోమందిని బలపరిచిన చేయి, దుర్భర పరిస్థితులను లేవనెత్తి తన మహిమ కొరకు వాడుకున్న హస్తం దేవుని హస్తం. ఆయన వైపు చూస్తావా? నీ మీదకి ఈ రోజున లేచేవారు చాలామంది ఉన్నారేమో, మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, కానీ దేవుడు వారందరికన్నా హెచ్చుగా నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ వాగ్దానాలే మా బలం నాయన. నీ వాగ్దానాలే మాకు స్థిరమైన విశ్వాసంలో కొనసాగడానికి ఉపయోగించబడే శ్రేష్టమైన సాధనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ద్వారా దీవెన పొందుతున్నారో వారందరినీ మీరు బలపరచండి. మా మీదకి లేచివారి కంటే మమ్మల్ని హెచ్చించే దేవుడు నాయన నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ నుండి ప్రభువా అభివృద్ధిని, నీ నుండి ఉన్నతమైన అనుభవాలను ఆశిస్తున్నారో వారందరినీ మీరే హెచ్చించి నీ నామాన్ని మహింపరచుకునండి. అబ్రహామును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు ప్రభువా, మమ్మల్ని కూడా హెచ్చించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారిని ముట్టండి. నీ అనుగ్రహం, నీ కృపా, మహా దైశ్వర్యం వారి మీద కృమ్మరించి అద్భుతాలు చేయమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.